ట్రంప్తో 2 విషయాలు ఎవ్వరు చర్చించలేరు. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్, రెండోది ట్రేడ్ అండ్ టారిఫ్స్. ఆల్రెడీ ఆయన మైండ్లో ఒక ఒపీనియన్ ఉండిపోయింది, ఇండియా చాలా ట్యాక్స్ వేస్తుంది అని చెప్పి. అయితే నిన్న ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఒక మాట చెప్పాడు, నాతో ఎవరు ఈ విషయంలో ఆర్గ్యూ చేయలేరు, నో బడీ కెన్ ఆర్గ్యూ విత్ మీ అని చెప్తూ డైరెక్ట్గా చెప్పేశాడు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్నారు, మీరు అలా టారిఫ్ లేకండి అని, కానీ మీరు నా పైన ఎంత ఛార్జ్ చేస్తున్నారో మీకు రెసిప్రోకల్ టారిఫ్లు తప్పవని చెప్పి నేను క్లియర్గా చెప్పేశాను. వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే నేను టారిఫ్ విషయంలో మాత్రం ఎవరితో బార్గెన్ చేయను. ఖచ్చితంగా వాళ్ళ ట్రేడింగ్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు అమెరికాతో ఎలా ఉంటున్నారో వాళ్ళ టారిఫ్లు ఎలా ఉన్నాయో చూసి వాళ్ళు కనుక భారీగా టారిఫ్లు వేస్తే మేము కూడా భారీగా వేస్తాము, ఖచ్చితంగా ఈ ప్లాన్ ముందుకు రాబోతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారనమాట. ఇండియాకి అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ బాధ, ఇండియా చాలా ఎక్కువ టారిఫ్లు వేస్తుంది అమెరికన్ గుడ్స్ మీద, ఇంక్లూడింగ్ అమెరికన్ ఆటోమొబైల్స్ మీద కూడా ఇండియా చాలా ఎక్కువ టారిఫ్స్ వేస్తుంది. మీరు కనుక ఇలా ఎక్కువ టారిఫ్స్ వేస్తే మేము కూడా మీ పైన అంతే రెసిప్రోకల్ గా టారిఫ్స్ వేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చారనమాట. ఆయన ఒక మాట అన్నారు, వాట్ ఎవర్ యూ చార్జ్ ఐఎమ్ గోయింగ్ టు చార్జ్. నువ్వు ఏదైతే మా పైన ఛార్జెస్ వేస్తున్నావో మీ పైన కూడా మేము అదే ఛార్జెస్ వేస్తున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు మీరు తగ్గిస్తే మేము తగ్గిస్తాం, తగ్గించకపోతే మీరు కనుక ఎక్కువ పన్నులు మా గుడ్స్ మీద వేసారనుకోండి, ఎక్కువ టారిఫ్లు, మేము కూడా మీ గుడ్స్ మీద ఎక్కువ టారిఫ్లు వేస్తాం, ఏ విధంగానూ మిమ్మల్ని స్పేర్ చేయమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పేశారనమాట. ఇండియాకు కూడా ఏ కన్సెషన్ లేదంట, ఇండియాకు కూడా ఎటువంటి కన్సెషన్ లేదు, మేము అంతే ఛార్జ్ చేస్తామని చెప్పి.